పాపం నుంచి పారిపోయాడు. అందుకని అమ్మాయిని నో అన్నాడు, ఆస్తిని నో అన్నాడు, పక్క తీర్చుకోవడానికి నో అన్నాడు, సోమరి కొనడానికి నో అన్నాడు, దేవుని మాట అనడానికి నో అన్నాడు, దేవుని పక్షాన శ్రమ అనుభవించడానికి ఎస్ అన్నాడు. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా? ఈ దేవుడు, నీ దేవుడు, నా దేవుడు, నీ జీవితంలో నా జీవితంలో ఇలాంటి జీవితాన్ని కోరుతున్నాడు. అక్క, చెల్లి, దేన్ని వెంట పడతా ఉన్నావు గమనించు, దేనికోసం తాపత్రయపడతా ఉన్నావు గమనించు, దేనికోసం పరిగెడతా ఉన్నావు గమనించు, దేన్ని బట్టి దేవునికి దూరంగా ఉన్నావు గమనించు. ఎందుకని వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, సహవాసం పట్ల నిర్లక్ష్యం గమనించు. ఏదో పాపం కదా, ఏదో పాపం, ఏదో పాపం. చెప్పగలవా? ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. నేను వెనక్కి తిరగను, ఆయన్ని వెంబడిద్దామని నిర్ణయించుకున్నాను, నో టర్నింగ్ బ్యాక్. అందుకని ఏమున్నా ఏమి లేకపోయినా ఆయన కోసం నిలబడతావా? పాపం విషయంలో పారిపోతావా? ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉంటావా? డబ్బు దగ్గర సోమరిగా ఉండక కష్టపడతావా? ఏదైతే ఆ మాట నువ్వు తీసుకో, దేవునితో ఒక మాట చెప్పు, దేవా ఇలా ఉంటాను, నాకు సహాయం చేయి, ఇలా బ్రతుకుతాను, నాకు సహాయం చేయి, సోమరిని సహాయం చేయి, ఆస్తి కోసం ఆశపడుతున్నాను, సహాయం చేయండి, అమ్మాయిల వెంట అబ్బాయిల వెంట పరిగెడుతున్నాను, సహాయం చేయండి. పాపం దేవుడికి వ్యతిరేకంగా జరుగుతుంది. జాగ్రత్త, జాగ్రత్త. మా దేవ మీకు వందనాలు. ఈ ఉదయకాలం సమయంలో దేవుని పట్ల భయము, దేవుని పట్ల ప్రేమ ఉంటే వ్యక్తి జీవితాలు ఎలా ఉంటవి అని యేసు జీవితంలో చూడటానికి సహాయం చేశారు. మేము వ్యక్తిగతంగా మా జీవితంలో ఈ లక్షణాలు కలిగి ఉండటానికి మీ కృప, మీ సహాయం మాకు మెండుగా ఉంచండి. మిమ్మల్ని బట్టే, మీ సహాయాన్ని బట్టి మీ మీద ఆధారపడినప్పుడు మేము కూడా యేసులాగా చెప్పగలము, నేను దేవునికి భయపడేవాడను, దేవునికి భయపడ్డాడు కాబట్టి ఫలించాడని మీ వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మా జీవితంలో ఫలింపు, ఫలాలు రావాలంటే, కావాలంటే భయం ఉండాలయ్యా. ఆ భయం మా గుండెలో పెట్టండి, ఆ భయం మా గుండెలో పెట్టండి, ఆ ప్రేమ మా గుండెలో పెట్టండి. భయాన్ని బట్టి, ప్రేమను బట్టి మీ వెంట రావడానికి, ఏమున్నా ఏమి లేకపోయినా మీతోనే సాగటానికి సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, వందనాలు చెల్లించుకుంటూ, ఈ విన్న మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీరు కట్టి ఫలింప చేయండి. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపివ్వండి. రానున్న రోజుల్లో మా ప్రియులైన వ్యక్తుల జీవితాల్లో అద్భుతమైన మార్పులు మీరు జరిగించవలసిందిగా వేడుకుంటూ, వందనాలు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.